చేతిలో చెయ్యి వేసుకుని అద్భుతమైనటువంటి పొత్తు ఏర్పరచుకుని ఇవాళ మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెం లాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఉమ్మడి సభను ఏర్పాటు చేసుకుని దానికి తెలుగు జన విజయ కేతనం అనేటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీదకి కలిసి రాబోతున్నటువంటి కృష్ణార్జునులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికీ కూడా మనందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. వారందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు మాట్లాడతారు. అందరూ సావధానంగా వారిచ్చేటువంటి దిశానిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి శపథంతో ఈ సభా వేదిక నుంచి బయటికి వెళ్లాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, మా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస విభాగం అధ్యక్షులు, మత్స్యకార నాయకులు, నరసాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. తీసుకోనా? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెలుగు జన విజయ కేతనం జెండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ పెద్దలు, గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు స్వాగతం తెలియజేస్తున్నాం సార్.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మరొక్కసారి అధికారంలోకి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పొట్ట చేత్తో పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తుంది. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఎస్సీ ఎస్టీ సోదరులు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు. అయినా సరే ఆ సోదరుల మీద కొంత కూడా ప్రేమ లేకుండా పోయింది. వెనకబడిన వర్గాలున్నాయి, బీసీ వర్గాలున్నాయి, అదేవిధంగా మత్స్యకార సామాజిక వర్గం ఉంది. అన్ని వర్గాల్ని కూడా నాశనం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తే కనుక అన్ని వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుని ఈ కూటమికేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాయకర్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ మైనారిటీ నాయకులు శ్రీ ఎండి షరీఫ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా సమయం భావం ఉండటం వల్ల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2 నిమిషాల పాటు ప్రసంగించాల్సిందిగా తర్వాత మాట్లాడే వక్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఏదైతే జనసేన